శ్రీమాత్రే నమః. ఎప్పటినుంచో మన దేశం మీద పరాయి వాళ్ళు పడి దోచుకు తిన్నారు. దేవాలయాల్ని దోచేశారు. హిందువుల ధన మాన ప్రాణాలు దోచేశారు. ఈ రోజు వరకు ఇంకా హిందువులు వంచింపబడుతూనే ఉన్నారు. టిప్పు సుల్తాన్ మాండ్యా జిల్లాలో వరుస పెట్టి హిందువులను నించోపెట్టి తలకాయలు తీసేసి వాళ్ళ భార్యలందరినీ ఎత్తుకుపోయి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాడు ఎంత వాడి కామాన్ని తీర్చుకోవాలో అంతా తీర్చేసుకుని ఆ స్త్రీమూర్తులని తన దగ్గర ఉండే పనిచేసే వాళ్ళకి కూడా ఇచ్చి మీరు కూడా ఇదే విధంగా చెయ్యండి అన్నాడు. అంటే ఎంతటి రాక్షసుడో కదా. అలాంటి రాక్షసుడి పేర ప్యాలెస్లు ఉంటాయి, వాళ్ళ జయంతులు జరుపుకుంటాము, వాళ్ళ గురించి గొప్పగాను మాట్లాడుకుంటాం. అసలు చెప్పాలి అంటే ఈ టిప్పు సుల్తాన్ పరిపాలిస్తున్న ఆ సమయం నుంచి చెలువ నారాయణ స్వామి వారి ఆలయం మేల్కోటలో, అక్కడ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం, అక్కడ మూకాంబిక అమ్మవారి ఆలయం, ఇలా కొన్ని ఆలయాలలో సలాం హారతి అని పేరు పెట్టి హారతిని ఇచ్చేవారు. అది ఎవరు పెట్టారో తెలుసా? టిప్పు సుల్తాన్. ఎందుకంటే తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవటం కోసం హిందూ దేవాలయాలలో వాళ్ళ హారతి గుర్తుకొచ్చే విధంగా సలాం హారతి అని పెట్టారు. 2022లోనేమో కోర్టులో కేసు వేశారు, ఇలా జరగకూడదు, ఇలా జరిగితే మాత్రం మేము ఒప్పుకోమని. ఆ తర్వాత కోర్టు ఈ సలాం హారతి పేరు తీసేసి నమస్కార హారతిగా మార్చారు. అంటే మన దేవాలయాల్లో కూడా వాళ్ళ సంస్కృతులు వాళ్ళ ఆచారాలు చొప్పించేశారనమాట. అలాగే మాండ్యాలో 200 మంది మగవాళ్ళని నించోపెట్టి తలకాయలు తీసేసి వాళ్ళందరి భార్యలను ఎత్తుకుపోయి తాను రాక్షస ఆనందాన్ని అనుభవించటం మాత్రమే కాకుండా తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఆ స్త్రీమూర్తులను అప్పచెప్పేసి మీరు కూడా ఇదే విధంగా చేయండి అన్నాడు. అంటే ఎంతటి దుర్మార్గుడో ఈ టిప్పు సుల్తాన్ అనేది అర్థమవుతుంది. కానీ అలాంటి టిప్పు సుల్తాన్ గురించి వచ్చిన సీరియల్స్ ని ఒకంత భూమికి ఎత్తు లేచి అబ్బా ఎంత బాగుంది, ద సోడ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అని చూస్తాము, ఈ టిప్పు ప్యాలెస్లకు వెళ్తాము, టిప్పు జయంతులని మనం జరుపుకుంటాం. అనాదిగా మనకి వస్తోంది ఏంటి? పరాయి వాళ్ళని మనలో చొప్పించేసుకుని వాళ్ళ సాంప్రదాయాలని వాళ్ళ ఆచారాలని కూడా మనం పాటించడం మనకి ఎప్పటి నుంచో వచ్చేసిన దౌర్భాగ్యం. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మన మీద అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పాపం ప్రబీలా మండల్ అని ఒక ఆవిడ బంగ్లాదేశ్ లో ఉంటారు. ఆవిడ ఈ బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న మారణకాండ గురించి చెప్తూ ఆవిడ ఒక మాట అన్నారు. మేము బంగ్లాదేశ్ లో ఉండలేకపోయాము, ఎందుకంటే మాకు అక్కడ ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి అనేది లేదు. భారతదేశంలోకి వస్తే మాకు ఆస్తులు అంతస్తులు అవేమి లేవు, మాకు అవసరం లేదు కూడా, కానీ అంతకు మించి మనశ్శాంతితో మేము బతుకుతున్నాము. ఇక్కడ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళు ఒక సవరణ చట్టం తీసుకొచ్చిన తర్వాత మేము ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నామని చెప్తూ బంగ్లాదేశ్ లో వాళ్ళు పడుతున్న బాధ గురించి ఆవిడ చెప్పారు. పారితోష్ మండల్ అని ఒక ఉపాధ్యాయుడు, ఆయన పాఠశాలలో పిల్లలకి పాఠాలు చెప్తూనే అక్కడ హిందువులు ఎలా బాధపడుతున్నారు, హిందువుల్ని ఎలా దోచుకుంటున్నారు, పరాయి మతస్థులు చేస్తున్న అకృత్యాల గురించి చెప్తుంటే ఈ విషయం పరాయి వాళ్ళకి తెలిసి పాపం ఈ పారితోష్ మండల్ని ఆ పాఠశాల ఆవరణలోనే ఒక చెట్టుకి కట్టేసి మెషిన్ గన్స్ తో అతన్ని జల్లెడా పట్టేశారు. అది చూసి అందరూ బాధపడి సరే ఈ సంఘటన ఇంతటితో ఆగిపోతుందేమో అని చెప్పనుకున్నారు, కానీ ఆగల. రోజు రోజుకి వీళ్ళ అకృత్యాలు అలా పెళ్ళుబికి పోతూనే ఉన్నాయి, పెచ్చిరిల్లిపోతూనే ఉన్నాయి. ఒకరోజు ఈ ప్రమీలా మండల్ గారు బయట ఏదో గొడవగా వినిపిస్తోంది ఏంటని చెప్పి కిటికీలో నుంచి చూస్తే ఈ పారితోష్ మండల్ ఇల్లు ఏదైతే ఉందో దానికి 200 అడుగుల దూరంలో వరుసపెట్టి మైదానంలో 200 మంది హిందువులని నించోపెట్టి ఒక్కొక్కళ్ళని మెషిన్ గన్స్ తో ప్రాణాలు తీసేస్తుంటే ఆ మైదానంలో వాళ్ళు అరుస్తున్న అరుపులు, అక్కడ చిందించిన రక్తము చూసి బాబోయ్ మనం ఇక్కడ బ్రతకలేము, ఇక్కడ నుంచి ఎక్కడికైనా పారిపోతే మనం ఉండలేము అని చెప్పి రాత్రికి రాత్రి వాళ్ళు ఆ ఊరు వదిలేసి అడవిలోకి పారిపోయారు. అలా కొన్నాళ్ల పాటు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటం కోసం పగలేమో అడవిలోకి వెళ్ళి తలదాల్చుకోవటం, రాత్రేమో ఇంటికి వచ్చేయడం చేసేవారు. అలా ఒకసారి వీళ్ళు అడవిలోకి పారిపోతున్నారు అనే విషయం ఈ పరాయి మతస్థులకు తెలిసి ఇంట్లోకి వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యాన్ని చేశారు. అప్పుడు కూడా వీళ్ళు ఎవరికి కనిపించకుండా అక్కడ దగ్గరగా ఉన్న నది నుంచి దాటిపోవడానికి ప్రయత్నించినప్పుడు పాపం ఆ తెప్పలు సరిగ్గా లేక ఆ నీటిని ఈదుకుంటూ ఆ నది అవతలకి వెళ్ళిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. అన్ని ప్రయత్నాలు చేసినా ఆ పరాయి వాళ్ళు ఏం చేసేవారో తెలుసా? తల్లిదండ్రులని చంపేసి వాళ్ళ ప్రాణాలు తీసేసి పిల్లల్ని కూడా వాళ్ళ తలకాయలు తీసేసి ఆ తల్లిదండ్రుల మీద శరీరాల మీద పడేసేవారు. ఆఖరికి ప్రమీలా మండల్ గారి అన్న కూతుర్ను కూడా ఎత్తుకు వెళ్ళిపోయారట. కనీసం ఆ అమ్మాయి ఏమైపోయిందో కూడా ఎవరికీ తెలియక అందరూ బాధపడుతూ
ఛీ, వెధవ బ్రతుకు ఇక్కడ బ్రతకాలా, ఇక్కడ ఉండద్దు, భారతదేశానికి వెళ్ళిపోదాం, భారతదేశంలో కనీసం బ్రతకగలుగుతామని చెప్పి ఆ నదుల్లో ఈదుకుంటూ ప్రాణాలు అరచేత పట్టుకుంటూ భారత గడ్డ మీద అడుగు పెట్టారట. ఆవిడ ఒకటే అంటున్నారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఉన్నంతసేపు మేము చక్కగా హాయిగా బ్రతకగలుగుతాం, మా పిల్లలు కూడా హాయిగా బ్రతకగలుగుతారు అంటూ వాళ్ళు అన్నారు అంటే ఏ ధైర్యంతో ఆ మాట మాట్లాడి ఉంటారు ఒకసారి ఆలోచించండి. అంటే భారతదేశంలో వాళ్ళకి భద్రత దొరుకుతుంది, భారతదేశంలో వాళ్ళందరూ మనశ్శాంతిగా ఉండగలుగుతారు అని ఒకే ఒక్క నమ్మకంతో కదా ఇక్కడికి వచ్చారు. ఆస్తులు అంతస్తులు లేవు, మాకు అవసరం లేదు, కానీ మనశ్శాంతిగా మేము ఇక్కడ ఉంటాము, ఉండగలుగుతాము అని అన్నారు అంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన భరోసా అది. కానీ ఆ భరోసాకి బద్దలు కొట్టేయాలని, ఆ భరోసాని బీటలు వాల్చేయాలని ఎంతమంది క్రూరంగా ప్రయత్నిస్తున్నారో తెలుసా, ఎంతమంది దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారో తెలుసా. మనలో మనకే కల్లోలాలు సృష్టించేయాలి, మనలో మనకే కలహాలని పెంచేసేయాలి. అలా పెంచేయాలి అంటే దేవాలయాల్ని కూల్చేయాలి. హిందూ ఉత్సవాలు జరుగుతుంటే అక్కడ ఉత్సవాల్లో పాల్గొంటున్న భక్తులని భయపెట్టాలి. అలా భయపెట్టి అమ్మో ఇక్కడ కూడా భద్రత లేదు అని చెప్పి పారిపోతే ఈ భారతదేశాన్ని కూడా ఆక్రమించుకోవాలని కుట్ర చేస్తున్న వాళ్ళ కుట్రని ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం? హైదరాబాద్ లో ఈ దుర్గాదేవి నిమజ్జనం చేస్తున్నప్పుడు, అంటే నవరాత్రికి గణేష్ ఉత్సవాలు ఎలాగ చేస్తారో ఇలా అమ్మవారిని కూడా ప్రతిష్ఠించి నవరాత్రులు చేసి అమ్మవారి యొక్క మూర్తిని కూడా నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తూ ఊరేగింపుగా తీసుకెళ్తుంటే ఈ హైదరాబాద్ లో ఒక మేడ మీద నుంచి అమ్మవారి విగ్రహం మీద కోడుగుడ్లతో కొట్టారు అంటే ఆ దరిద్రుల బుద్ధి ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎందుకోసం ప్రయత్నిస్తున్నారు? ఏదో విధంగా అల్లకల్లోలాలు సృష్టించేయాలి, ఏదో విధంగా గొడవలని రేగ్గొట్టాలి. అలా గొడవలు ఈ కల్లోలాలు రేపితే అక్కడ ఎవరు ప్రశాంతంగా ఉండకపోతే మనకి తెలియకుండానే మన మీద దాడి చేసి మనల్ని ప్రాణాలు మానాలు తీసేయాలని కుట్రే కదా ఇవన్నీ. అందుకే కదా మన ఉత్సవాలు ఎప్పుడు జరుగుతున్నా మన మీద దాడి చేస్తూ ఉంటారు. ఇదే మరి పరాయి వాళ్ళ మీద చేయగలుగుతారా దాడి? వాళ్ళని ఎవరైనా ప్రశ్నించగలుగుతారా? అడగగలుగుతారా? ఎవరైనా అడగలేరు, మాట్లాడలేరు. ఎందుకంటే భయం, వాళ్ళు కత్తులు తీసుకుని మీదకు వస్తారు అని చెప్పి. హిందువులు కాబట్టే నోరు మూసుకుని ఉంటారు కాబట్టి హిందూ దేవాలయాల్ని నాశనం చేసేస్తారు, హిందువుల్ని ఊచకోత కోసేస్తారు. ఆఖరికి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్న హిందువుల ధన మాన ప్రాణాలు దోచుకోవటానికి సిద్ధపడతారు. మొన్న ఉత్తరప్రదేశ్ లో ఏమైంది? దుర్గా అమ్మవారి సరిగ్గా ఈ దసరాల్లోనే దుర్గా అమ్మవారి ఉత్సవం జరుగుతుంటే ఒక ఇంటి మీద ఒక పచ్చ జెండా ఎగరేసి ఉందిట. ఆ జెండా ఎగరేసి ఇంట్లో నుంచి రాళ్లు పడుతున్నాయి ఈ దుర్గా అమ్మవారి ఉత్సవం జరుగుతున్నప్పుడు. అదేంటి అక్కడి నుంచి రాళ్లు పడుతున్నాయని చెప్పి పాపం 20 ఏళ్ల కుర్రాడు అక్కడికి ఎక్కి చూస్తే అక్కడ కొంతమంది దాగు ఉన్నారట. అప్పుడు ఇతను ఏం చేశాడు, మన కాషాయ జెండాను కూడా శ్రీరామనున్న జెండాని పైన తగిలిస్తే అలా తగిలించినందుకు గాను కోపంగా అతన్ని శరీరాన్ని జల్లెడి పెట్టేశారు. దాదాపుగా ఒక 20 బుల్లెట్లు అతని శరీరంలోకి దిగిపోయాయి. చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరైనా అతని ప్రాణాలని రక్షించగలిగారా? ఏవైనా చేయగలిగారా? చేయలేదు. ఎందుకంటే ఏదో విధంగా హిందువుల ప్రాణాలు తీసేయారు. ఇలాంటి సంఘటనే కటక్లో కూడా జరిగింది. అక్కడే జరిగిందో తెలుసా? ఈ దుర్గా అమ్మవారి ఉత్సవం జరుగుతుంటే రాళ్లతోటి సీసాలతోటి దాడి చేశారు ఆ ఉత్సవంలో పాల్గొన్న వాళ్ళని. అంటే హిందువుల మీద దాడి చేసేసి అక్కడ కూడా కల్లోలాల్ని సృష్టించేస్తే అందరూ కొట్టుకుంటే అప్పుడు ఈ విదేశీ శక్తులు అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని చూపించాలి. ఆఖరికి ఈ అధికారులు వచ్చి ఆ గొడవని సద్దుమణిగేలాగా చేసినా సరే ఆదివారం నాడు కూడా ఈ షాపులను తగలబెట్టడం, వాహనాలను తగలబెట్టడం అవన్నీ చేశారు. ప్రయత్నపూర్వకంగా చేస్తున్న పనులు ఇవే కదా. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కలగజేసుకుని ఇలాంటి సంఘటనలు మాకే ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటివి ఇంకొకసారి జరిగితే మేము ఊరుకోమని చెప్పి కటక్లో నిన్న ఈ రోజు బంద్ను ప్రకటించారు. ఆఖరికి ఇంటర్నెట్ వ్యవస్థను కూడా స్తంభింపజేసేశారు. అన్ని గొడవలు అక్కడ జరుగుతున్నాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు సద్దుమణిగింది అనుకోండి, ఎందుకంటే అధికారులు కల్పించుకున్నారు కాబట్టి. అంటే ఏదో విధంగా గొడవలు తీసుకురావాలి, అక్కడ నరేంద్ర మోడీ గారు దిగిపోవాలి. దిగిపోతే ఈ దుష్ట శక్తులు ఉంటాయి కదా, ఈ దుష్ట శక్తులు అందరూ వచ్చి గద్దెని ఎక్కాలి. ఈ దుష్ట శక్తులు దరిద్రులు కొంతమంది ఉన్నారు. కొంతమంది నాయకులు కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే ఆర్ఎస్ఎస్ మతోన్మాద సంస్థ అంట. మరి వీళ్ళకున్న ఉన్మాదం ఏంటి? వీళ్ళకున్నది మతోన్మాదం కాదా? మరి వీళ్ళని ఏమంటారు? ఉన్మాదులు అనకుండా మరి వీళ్ళని ఏం ప్రశ్నించాలి?
కొంతమంది నాయకులే కాదు, ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మతోన్మాద పిచ్చి సంస్థ అంటది. మరి వీళ్ళకి ఏం తెలుసని మతోన్మాద పిచ్చి సంస్థ అంటున్నారు? రేపు వీళ్ళ కొంప మీదకి ఎవరైనా రాళ్ళు గాని సీసాలు గాని విసిరేస్తే ఆ మతోన్మాద పిచ్చ సంస్థ వచ్చి కాపాడాలి. ఆ కాపాడినప్పుడు తెలుస్తుంది అది ఉన్మాదమా లేదు అంటే దేశభక్తి అని. ఇన్ని అరాచకాలు జరుగుతుంటే, హిందువుల మీద ఇంత దాడి జరుగుతుంటే సిగ్గులేని కొంతమంది హిందూ ముసుగేసుకున్న వాళ్ళు తన్నుకు చస్తున్నారు. లిటరల్ గా తన్నుకు చస్తున్నారు. మా శివుడు గొప్ప అంటే మా విష్ణువు గొప్ప. ఏంటి శివుడు గొప్ప విష్ణువు గొప్ప వీళ్ళు చెప్పాలా? ఎవరికి తెలీదా? ఇదా భక్తిని పెంచే పద్ధతి? ఇదా? విష్ణువు గొప్ప అని చెప్పకపోతే విష్ణువు గొప్పతనం ఏమైనా తగ్గిపోతుందా? శివుడు గొప్పతనం చెప్పకపోతే శివుడు గొప్పతనం ఏమైనా తగ్గిపోతుందా? ఆ పోస్టులేంటి, ఆ రాతలేంటి, రెచ్చగొట్టే ఆ మాటలేంటి? ఎవరైనా సరే ఒక్క ప్రశ్న వేస్తే చాలు ఎంత అసహ్యకరమైన దాడి చేస్తున్నారు. ఇటు వీళ్ళు చేస్తున్నారు, అటు వాళ్ళు చేస్తున్నారు. సిగ్గు తెచ్చుకుని ఈ రోజు కూడా మనం బతకలేదు అనుకోండి, బతకం. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకు అంటే ఇప్పుడు ఈ వీడియో కూడా కౌంటర్ పెట్టుకుని ఏడుస్తారు ఈ మూర్ఖపు జనాలు. నాకు ఆ విషయం తెలుసు. ఒక పక్కన మన మీద దాడులు అవన్నీ జరుగుతుంటే సిగ్గు లేకుండా హిందువుల్లో కొట్టుకు చస్తున్నాం కదా. సిగ్గు శరం అనేది లేదా? కనీసం ఆలోచించరా? ఎన్ని దేవాలయాలు నాశనం అయిపోయినా సిగ్గు రాదా? బుద్ధి రాదా? ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఏం సంపాదించుకుంటారు, ఏం పావుకుంటారు? ఇప్పుడు ఎక్కడో బంగ్లాదేశ్ లో ఒకప్పుడు జరిగింది అనుకున్నాం, భారతదేశంలోకి వచ్చేసింది. భారతదేశంలో ఏదో ఒక మూల జరుగుతుంది అని అనుకున్నాం, మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసింది. నీ కొంప పక్కన కూడా ఇలాంటి సంఘటనే జరుగుతున్నప్పుడు అప్పుడు శివుడు గొప్ప విష్ణువు గొప్పానికి కొట్టుకు చావండి. మొత్తానికి ఎవడు ఈ భారతదేశంలో ఉండడు. కనీసం సిగ్గు అనేది కూడా ఉండట్లేదు అసలు. ఎంతసేపు శివుడు గొప్ప విష్ణువు గొప్ప, వాళ్ళ మీద బురదలు చల్లడం, వీళ్ళ మీద బురదలు చల్లడం. మనం ఇంకొకటి గురించి మాట్లాడడానికి, ఇంకొకటి గురించి చెప్పడానికి రాతలు రావు, వీడియోలు రావు. కానీ మన వాళ్ళని మాత్రం బురద జల్లడానికి, మన వాళ్ళని మాత్రం వేలు పెట్టి చూపించడానికి నోరు వస్తుంది, చెయ్యి వస్తుంది.